హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి కింద కూర్చొని ఏదో గీసేస్తున్నాను తెలియదు కదా. మేము కొత్త ఇంటికి వచ్చేసాం. మరి కొత్త ఇంటికి వచ్చేస్తే బోల్డ్ పనులు ఉంటాయి. ఇల్లు వాకిళ్ళన్నీ ముగ్గులతో నింపేయాలి కదా. ఇంత పెద్ద వాకిల్లో ఇంత బిజీ షెడ్యూల్లో రోజు ముగ్గులెత్తు కూర్చోవాలంటే ఎక్కడ అవుద్ది? అందుకే మా ఆయన్ని ఊపిరాడనివ్వకోకుండా పెయింట్ డబ్బా బ్రష్లు తెస్తారా లేదా అని నిద్ర పోనివ్వలేదనుకోండి. ఇదిగో ఇలా వాకిళ్ళన్నీ ముగ్గులతో నింపేశానమాట. మరి ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కదా. సర్లే, మధ్యలో చిన్న సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తాను వినండి. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మౌనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపే మంచిది. ఏమంటారు? నేను చెప్పింది తప్పంటారా? సరే మళ్ళీ ముగ్గులోకి వచ్చేద్దాం, ఆగండి. అయ్య బాబోయ్, ఈ ముగ్గేమో కానీ వేయలేకపోతున్నానండి. ఎంతైనా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కదా. చూడండి, సతికిలు పడిపోయాను కింద. ఏసీ స్టార్టింగ్ ఉన్న ఓపిక చివరికి ఉండట్లా, నీరసం వచ్చేస్తుంది, కాళ్ళు చేతులు గుంజేస్తున్నాయి. మళ్ళీ ఇదేమో డబల్ కోటింగ్ వేయాలి, సింగిల్ కోటింగ్ బాగోదు. మా ఆయన మాత్రం పక్కన ఓ కుర్చీ వేసుకొని కూర్చొని కబుర్లు చెబుతూ స్టైల్గా కూర్చున్నారు. నా పని నేను కింద కూర్చొని ఇలా ముగ్గేస్తుంటే చుట్టుపక్కల ఇళ్ళోళ్ళందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్టు? ఇదిగో వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తున్నాను, సరిగ్గా వినండి. నన్ను ఎగతాళి చేసిన వారిని నేను వేగంగా ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాను. పాపం, వారు ఉన్న చోటనే ఉండి మరొకరిని ఎగతాళి చేస్తూనే ఉన్నారు. నేను మాత్రం ముందుకెళ్ళిపోయాను. గట్లుంటుందన్నమాట మనతోటి. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదండోయ్. మిడిసి పడితే, ఎగిరి పడితే కుప్ప కూలిపోతారు. ఇతరులను చూసి ఎగతాళి చేసే కంటే మనం ఆ బాటలో నడవాలని ఆలోచించాలి. అది సరే కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, కరెక్టో కాదో చెప్పేయండి. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు, యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగానే ఉంటున్నారు. అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి అని. ఇదిగో ఇక్కడ చూసారా మా ఇంటి ముందున్న మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు, మా ఇంటి వాతావరణం గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను, మిస్ అవ్వకండే. అమ్మా, ముగ్గులేసి అలసిపోయానమ్మా. ఈరోజు మా ఇంట్లో టిఫిన్ కూడా చేయలేదు, పొద్దున్నే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. మళ్ళీ ఎండ పెరిగిపోద్ది కదండీ.